శ్రీ విఏకే రంగారావు గారు మరో ఆలాపన అంటే రెండో భాగం. మొదటి భాగం మన దానిలో మొదటి భాగం 13/3/25. ఆయన ఫోటో ఆయన అభినయం ఆరుద్రతో కార్వేటి నగరం వేణుగోపాల స్వామి ఆలయంలో నృత్య ప్రదర్శన. శ్రీనివాస మంగాపురంలో నృత్య నివేదన. ఒకటవ శీర్షిక 1000 లింగాల కోనలు అమృతధార. అన్నమాచార్యుల గురించి, తక్కిన తాళ్లపాక కవుల గురించి ఈ పాటికి 100 పుస్తకాలు ప్రచురింపబడి ఉంటాయి. కనీసం 50 పుస్తకాలు నేను కొని అంతో కొంతో చదివి ఉంటాను. కొన్ని ఎందుకు కొరగానివి, కొన్ని స్వామివారి డబ్బు కపట నాటకాలతో గ్రహించి తిథిది పెట్టిన పంగనామాలకు చిహ్నం. మరికొన్ని ఈ విషయం అక్కడి నుంచి, ఆ విషయం ఇక్కడి నుంచి తీసి చేసిన థీసిస్ అంటే థీసిస్ అవన్నీ చర్విత చరణం. ఇక 20 పుస్తకాలు నాకు అర్థమై ఇటు ఆనందం అటు జ్ఞానం కలిగించారు. వాటిలో మొదటి శ్రేణికి చెందింది సముద్రాల లక్ష్మణయ్య కృత సంకీర్తనామృతం, అన్నమయ్య పదభక్తుల తపఫలం. ఈ పుస్తకం గురించి ఒకసారి చెప్పా. ఆ కొండ దొర అనుగ్రహిస్తే నా పరిజ్ఞానం పెంచుకొని ఆలాపన 200లో మరి కాస్త లోతుగా చేయగా సముద్రాల వారి పుస్తకం అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తనల సాయంతో ఆత్మజ్ఞాన వృద్ధి కలిగిస్తే, మోక్ష మార్గం చూపిస్తే, సాహిత్యావరణ పరిధులు పెంచితే. ఇప్పుడు నేను పరిచయం చేయబోది అన్నమయ్య తిరిగిన ఊళ్ళు, ప్రవేశించిన గుళ్ళు, కీర్తించిన దేవుళ్ళు ఎవరు, ఎక్కడో, ఎలాగో చెప్పుతున్నా. తాళ్లపాక అన్నమయ్య సాహిత్యంలో తెలుగువాడు రచయిత డాక్టర్ దాశెట్టి చిన్నప్ప, MA, MPhil, PhD, PGDL, రాష్ట్ర భాషా ప్రవీణ్. 75 రూపాయలు, 240 పేజీ. ప్రాప్తి స్థానం డి శివప్ప, రామాకుపల్లె, గూడుపల్లె పోస్టు, ములక్కల చెరువు మండలం, చిత్తూరు జిల్లా. నేనెంతో మందిని పొడి అక్షరాల నిక్షేపాలు అని ప్రస్తుతించి, ఈయన కళాకారు, భక్తి శ్రద్ధల నిధి. ఒళ్ళు దాచుకోకుండా వీరి మాటల మీద, వారి రచనల మీద ఆధారపడ స్వయంగా దాదాపు 50 క్షేత్రాలు దర్శించి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని సుకరమైన రీతిలో క్రోడీకరించి చదువరులకు అది తరింపచేశారు. మరొక్క విషయం, పైన ఇచ్చిన విలాసానికి నేను 2 ఏళ్ల క్రితమే 2 సార్లు రాశా, జవాబురా.
రచయిత గురించి వెంకటేశ్వర యూనివర్సిటీ తెలుగు విభాగంలో దర్యాప్తు చేశా. లాభం లేకపోయి మొదట వ్రాసి జవాబు వచ్చిన తర్వాతనే డబ్బు పంపట్. ఈ పుస్తకంలో వారిచ్చిన వందలాది వివరాలతో 1-2 తప్పులున్నాయేమో తెలుసుకునే స్తోమత నాకు స్వతహాగా లేదు. అక్టోబర్ 16న బయలుదేరి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పుల్లారెడ్డి గారి ఆ పర్యవేక్షణలో అతని సోదరుడు డాక్టర్ కె ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వబోయే చారిత్రాంశకాల దన్నుతో కడప, అనంతపురం జిల్లాలలో కొన్ని ప్రాంతాలు పర్యటించేటప్పుడు కోన చెన్నకేశవుని, దేవుని కడప ప్రసన్నం వెంకటేశ్వరుని, పొద్దుటూరు మాడుపూరు చెన్నకేశవులను, 1000 నూతల కోన నృసింహుని చూడబోతుంది. పుస్తకంలో చేసిన దానికి నేను చూసిన వాడికి వ్యత్యాసం ఉంటే గుర్తించి రచయితకు తెల్పమని కోరిక. తప్పులివి అని కాదు, ఈనాటి ఒప్పులివి. నిర్లక్ష్యంతో నిస్సిగ్గుగా ఎవడేమనుకుంటే నాకేమని ఒప్పులని తప్పులుగా మాంద్యాలు పట్టించే తప్పుడు వివరాలతో పుస్తకాలు వ్రాసి చదువుకున్న వాళ్ళని తలచితే వడలెల్లా జలధరిస్తా. ఇలా చెమటోటి తేనెటీగబల కొండాకోల వేసారక తిరి మకరందం సేకరించి తేనెగా మార్చి పిపాసులకు అందించే వాళ్ళను స్మరిస్తే అంతా పులకరింపే. ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివితే అదనంగా నాటి చరిత్ర, జీవన విధానం, మతాచార వీటి గురించి ఎంతో తెలుస్తుంది. ఈ రచయితను ప్రోత్సహించిన కిసే ఆచార్య జిఎన్ రెడ్డి, ఈ సిద్ధాంత వ్యాస పర్యవేక్షకుడు కె సర్వోత్తమరావు ధన్యుడు. తామెంతైనా చేసి ఉండొచ్చు, అది సమసాధ్యం. అటువంటి శిష్యుడు దొరకడం దైవ కృప. అన్నమయ్య సినిమా విడుదల కొన్ని నెలలు నేను శ్రీకాళహస్తి ఉన్న 1000 కొండ లింగాల కోనకు దారి చూపి దరి చేర్చేవాడేడి కానరాడి అని పాడబోయేసరికి ఒక యువకుడు, అతని పేరు నంబాల్, ప్రత్యక్షమై కొండ కింద జలపాతం, కొండ మీది ఆలయాలు, జైన శిల్పాలు, ఎన్నో మూలల దాగిన అందాలు చూపా. కొండ దిగుతూ ఉండగా అదివో అల్లదివో హరివాసము అని కూని రాగాలు తీశా. ఎక్కడిది, ఎవరిది ఈ పాట అడిగితే నేను నాగార్జున ఫ్యాన్ సార్, ఆ సినిమా చూశా, ఈ పాట అన్నమయ్యది, ఇంకా 4 పాటలు వచ్చు అనగానే నా మనసు ఎగిరి గంతేసి. ఆ దిగే మెట్టంత నిటారుగా లేకపోతే శరీరము అదే పనిగా ఉండేదేమో. అది ఆ సినిమా ఘనత. మారుమూల పల్లెవాసికి ప్రణవ మంత్రం నేర్ప శివప్ప ఉదాహరించిన పాట ఒకటి. తోరణములే త్రోవెల్ల ఊరిమి మఠములు గోపురంబు, తేరు గడపలే తెరువెల్ల కోరిన పండ్లు గుర విసేటి తరువు, తోరములైన వెదురు దొంపములు, ఆటలు చిరుకులు సంపద టురుకులు, పాటలు వన వైభవమెల్ల, కూటన నెమల్ల కోవిల గుంపు, పేటల పెనుగూటము, వింజామరులు విసని కర్రలు, గొందు గొడుగులే కొండల్లా. అంజనగిరి రాయుడు వెంకటపతి సంజీవని వరుసల కొదగదు. ఈ వారం ప్రశ్న ఏదో వేశారు. తర్వాత 2 నల్లని మెడకు పద్మావతి ఏవే చల్లని పారిజాత. పద్మావతి గారు ఎలా ఉంటారో ఇలా. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో శివనారాయణ తీర్థుల తరంగాలకు జయదేవుని అష్టపదులకున్నంత విస్తృత ప్రచారం లేదు. కానీ తమిళ దేశంలో భజన సంప్రదాయంలో చాలా కాలం శాస్త్రీయ సంగీత కచేరీలో 1 శతాబ్దం గత 60 ఏళ్లుగా నృత్య సంప్రదాయంలో వినబడుతాయి. ఇవి కూచిపూడి భాగవతుల కలాపాలకు దేవేరి భామ వంటివైతే తరంగాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే కాళ్ళ కింద పళ్ళెంతల మీద నీటితో చేతుల్లో దివ్య చెదరక నిలుపుతూ చేసి సాభినయ సాముగరిడీలే కాదు, వివిధ గతులలో సాగే లయ విన్యాసాలకు అవే ముఖ్యంగా
బాలగోపాల కృష్ణ పాహి పాహి, బాలగోపాల మా ముద్దర కృష్ణ ఆశ్రయం, మొదటి దానిలో వ్యత్యస్త పాదారవింద్ అన్నతోట, రెండవ దానిలో నందనందన అన్నతోట ఈ చిత్ర విచిత్ర లయలాస్యాల మోహరింపుతలు. రెండవ పాట రచనలోనే ఉన్న జతులు చక్కగా పాడితే వినటానికి నేర్పుగా, ఆడితే చూడటానికి ఎంతో ఇంపుగా ఉంది. దీన్ని నేను మొట్టమొదట విన్నది 60 ఏళ్ల కింద త్రిపురారి భట్ట శ్రీరామకృష్ణ శాస్త్రి రికార్డు. సాహిత్యపు అందం, జతుల గౌత సౌందర్యం తెలియటానికి అవకాశం లేని వయస్సులోనే ఆ పాట నన్ను చేరదీసింది. తెలియని ఆ తమకంతో నింపి వీరిని వృద్ధాప్యంలో 40 ఏళ్ల కిందట తెనాలిలో కలుసుకోవటం నా అదృష్టం. గజ్జెలు ధ్వనింపజేస్తూ కాలి మునివేళ్లపై ముందుకు వెనకకు నర్తిస్తూ ఈ పాటలు వినిపించడం ఆంధ్రుల కళ. దీనిలో శిఖరాగ్రగణ్యులు శ్రీశాస్త్రిగా, చిన్నతనంలో బాల భరతుడిగా, ఘంటసాల కూడా ఈ విధంగా తరంగ గానం చేసేవాళ్ళ నృత్యం. నేను విన్న 40-50 తరంగాలు నాకు ఎంతో ఇష్టమైంది. ఎప్పుడు ఎన్ని మారులు విన్న ఆకర్షించి ఆనందం కలిగించే వాటిల్లో కృష్ణం కలయ సఖీ సుందర ముఖారిలో విన్న తరువాత దాన్ని ఏడుపుగొట్టు రాగమనటానికి మనస్సు రాదు. దేవాంతకుడి సినిమా 1960లో రాఘవయ్య నారదుడిగా నాదధునిగా బిలహరిలో పాడిన పూరయ్య మమకాం. సావిత్రి 1941 తమిళంలో నారదుడిగా ఎంఎస్ సుబ్బులక్ష్మి కురంజికి దగ్గరగా పాడిన బ్రూహి ముకుందేది రసమే. నిజానికి ఇది సదాశివ బ్రహ్మేంద్రుల రచన. సినిమాలో రికార్డులపై తొణికిన గంధర్వ లీల, నాట్య సంబంధిత సంగీత సాహిత్య రసడోల్. ఇక కట్టెదుటే కాణాచి అయిన తరంగాలు మొదటి ద్రక్ష్యామి గోకుల నిలయం గోపీ మాధవం, ప్రక్షీణ కల్మష యోగి ప్రత్యక్ష దైవం నూన, పాతకారుణ్య కుఠార పాతకారణ్య కుఠార పాద పంకజం, శుద్ధ పాదజ సలిల పూత భక్త సమాజ్, కేతకీ చంపక తులసీ లలిత వారిజం, శ్రిత కేవలానందైక భావం, గళిత మోహనం నూనం అలంకం. ఈ పాట కృష్ణుడి సందర్శనార్థం అక్రూరుడు బృందావనం వచ్చిన సన్నివేశం. ఈ కావ్యాన్ని పూర్తిగా తిరిగించిన మా తాతగారు మేకా వెంకటాద్రియప్పారావు గారు పై పాటలకు పల్లవిని కనెదనవు గోకులమందు గోపికల గోవిందు అని కూర్చారు. గోకులమున్న గోపీనాథుని పాపరహిత యోగులకు ప్రత్యక్షమైన ఆ దేవుణ్ణి చూస్తారని అతని పాదాలు పాపాల అడవులకు గొడ్డళ్ళు, భక్తి సందోహాన్ని అతని పాదంలో పెట్టిన గంగ పవిత్రులను చేస్తూ పలు విధాలైన పుష్పాలతో మనోహరుడై ఆశ్రితులకు పరమానందం కలిగించే ఆ హరిని చూడగల వావిళ్ళ వారి తాత్పర్యానికి ఛాయ ఇది. ఈ పాట నేను మొదటి మారుగా విన్నది బొబ్బిలు. మా తల్లిగారు స్నేహితురాలు గౌరమ్మ గారు వినిపించారు. ఆమెకింత సంగీత శాస్త్రం తెలుసు, వారి సాహిత్య పరిజ్ఞానం ఎంతో నాకు తెలియదు. కానీ తెలిసిందొకటి, ఆ పాట పాడితే అలానే లలిత వారిజం అన్నప్పుడు తారా జువ్వల ఆమె కంఠం గోలోకం వైపు దూసుకుపోతుంటే, గళిత మోహనం అన్నప్పుడు వెన్న మీగడ ముద్దల దిగి వస్తుంటే వినడం అక్రూరుడు చూసిన మనోజ్ఞము చెవులారా వినటం. అమ్మ గౌరమ్మ ఇద్దరూ ఇప్పుడు లేరు, కానీ ఆ జ్ఞాపకాలు ఎక్కడికి పోతాయి? సంవత్సరానికి 2 మార్లు ఆ స్మృతులను దృఢంతరం చేయటానికి బొబ్బిలో గౌరమ్మ కుమార్తె పద్మ పిన్ని, గౌరమ్మకు భర్త, పిల్లలు, మనవడు. పద్మ పిన్నికి ఆ బొబ్బిలి పురపాలకుడే
ఆ మీగడ వెంగ దొంగ చాటుగా మెక్కిన జిడ్డు మూర్తివాడే, బొబ్బిలి రాజులందరికీ తను పేరిచ్చిన వాడే అన్నీ. ఆ పాట గౌరమ్మది, పద్మావతిది. విన్నవాళ్ళంతా ధన్యులైతే వాడినే తనవాడుగా భావి నిత్యనామ పారిజాతాలతో అర్చించేవాడు ధన్యాతి ధన్యుడు. ఈ వారం ప్రశ్న. తర్వాత పాలకొండపై అందచందాలు చూపిన ఆటో డ్రైవర్ పి వెంకట సుబ్బయ్య ఇలవేలుపుల ముందుగా కొలిచి వాళ్ళని వెంకటేశ్వరుడి ప్రతిరూపాలుగా గుర్తించి అన్నమయ్య కొలిచిన ఆలయాలను ఎన్నో ప్రసిద్ధాలైన తిరుమల తిరుపతి దేవుని, కడప అహోబిలం కొన్ని బాహ్య దృష్టికి అతి సామాన్య కొండవాలులు, నీటి చాలులు, సాలీల నేతలు, ఉమ్మరి చేతలు, ఆ కొండ వేలుపు చేత మాయను లీలను కన్నవాడికి ఆ చిన్న చిన్న గుళ్ళలు, ఆ చిన్నారి దేవుళ్ళలు ఏ మహత్తు కనిపించిందో సావకాశంగా కీర్తి. వాటిలో నేనొకటి సేయగా నీ ఒకటి చేసేవు, కోన వెన్న రాయడ నీ గుణమింక మానవ, పక్కన నీతోన పక్క పక్క నగగా తెక్కువ నీవైతే ఏల తిట్టవచ్చు, మొక్కలము విడిచి మే ముచ్చటలాడుకోగా వెక్కసపు వెంగిమని వేరే తలచే, తనివోక నేనిన్ని తప్పకిత్తి చూడగా తనువు చూసుక నీవే తల వంచేవు. అనుమానము లేదని ఆన నీపై పెట్టగా పెదవి నీ నా మాట పేరడి పెట్టే, కంచు వలడంచు కందువు అలంటూ కందువు అంటూ నిన్ను కౌగిట నించగా పొందుల నువ్వు వేసి పొత్తు గూడేవు. అందపు శ్రీ వెంకటేశ అట్టి కోన చెన్నడవై ముందు వెనక గూడి మోహము చల్లె, ప్రళయ సంరంభానికి పరాకాష్ట అయిన సన్నివేశ రూప కల్పన. తాను పకాలుమని నవ్వితే తెచ్చటానికి వచ్చాడు, ఆశ తీరక తేరిపార చూస్తే సిగ్గుపడ్డాడు. ఆ పైన కోలంతా తిప్పుతూ కూడి మోహాలు చల్లేద. ఇలాంటి లీలాలాలలో తేలాడుతుండగా పద్మావతి శ్రీనివాసులను చూసి అన్నమై వాటిని మన సాహిత్య రూపంలో భద్రపరచేడు లేక అన్నమయ్య రచనలంచే వారు తమికొని ఆ కొండపై కొంట చేతలు చేశారు ఎవరెరుగరు. డాక్టర్ దాశెట్టి శివప్ప నిర్ణయానుసారం ఈ పాలగిరి కడప జిల్లా వీరపనాయనిపల్లె మండలంలో ఎర్రగుంట్లకు 14 మైళ్ళ దూరాన ఉన్న గ్రామం. నేను ఈ గ్రామాన్ని చూడకముందు కడపకు 5-6 మైళ్ళలో ఉన్న పాలకొండపై వెలసిన చెన్నకేశవ స్వామి, ఇతన్ని కొండ్రాయుడు అంటారు. ప్రక్కనే లక్ష్మిని చూసి ఇది పవిత్రంగా జరిగింది. విచిత్రం, అక్టోబర్ 17 ఉదయానికంతా సిద్ధమవుతుందనుకున్న వాహనం రాకపోవడంతో ఉదయమే లేచి ఆలాపన పాఠకులు గౌసు మొహిద్దీన్ సాయంతో ఒకటో ఆటో కుదుర్చుకొని బయలుదేరి. ఆటో డ్రైవరు ఇంతటి దయాపరుడు, అతని నేస్తమైన పెయ్యింట చిన్న తోడురాగా ఈ వెంకటపై సుబ్బయ్య సన్నిహితుడిలా చెయ్యి పట్టుకొని కూడా కొండెక్కి దింపి ఆ కొండ మీద చూడవలసినవన్నీ చూపి, దేవాలయం ముఖమంటపం చిన్నది, గర్భాలయ గోపురం పైన తాంత్రిక ఆచరణను సూచించే నగ్న స్త్రీమూర్తి ఆసీన రూపంలో ఉంది పడి ఉంది. దాన్ని వర్షాకాలంలో నీళ్లు జారేవాడు చోటు, ఇప్పుడు అది ప్రవహించే మార్గంలో స్నానం చెయ్యగలిగే చోటు చూపడమే కాక స్నానం కూడా చేసి చూపించారు. వాటిలో ముఖ్యమైనది దేవాలయానికి ఒక మూలగా కొంచెం ఎత్తులో ఉన్న శాసనం. అది చాలా అస్పష్టంగా అక్కడ స్వామి చతుర్భుజుడు, పై 2 చేతులలో శంకుచక్రాలు, అభయ ముద్రతో కింద కుడి చేయి పక్కనే వేలాడుతున్నట్లు ఒక కరవాలం
ఎడమ చేతిలో గద. కొండ దిగుతున్నప్పుడు గొంతు ఆర్చుకుపోయి దారి పక్కన పొద కింద కూలబడిపోయిన కొంతే దూరం వెళ్ళాలి అని తొందరగా దించి దరి చేర్చినవాడు వెంకట సుబ్బయ్య. దైవం మానుష రూపేణ అంటే అది. దాహం కలిగించేది, తీర్చేది ఆ కోనేటి రాయి. కంటిరా నీ గుణమెల్ల కడకడను పంట మోవి తేనె కాడ పాలగిరి రాయడ. నిన్ననే ఊకొంటిరా నేడు నీ మాటలకు ఉన్న వెళ్ళమాని ఇక ఊరకుండా. వెన్న వంటి మనసింటే వెతరా కోపల పన్నిన మాయలవాడ పాలగిరి రాయడ. ఇప్పుడే మెచ్చితిరా నీ ఇత మీద చేతలు చెప్పనేల విచ్చి సిగ్గులయ్యారే. పప్పు జారీ కోరిక గురి లేదురా, పప్పులాయే తాలిమెల్ల పాలగిరి రాయడ. అంతలో మరచితిరా అయము నీ వంటేవని సతమైది నీ కౌగిట చాలుల. ఇంతటి జానుడ నీకు ఇటు మృక్కేరా పంతము శ్రీ వెంకటాద్రి పాలగిరి రాయ. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సంబోధన దివ్య మందహాస అని మొదటి మారు విన్నప్పుడు మనసులో చిరుగడ్డె గట్టి గల్లుమన్న పన్నిన మాయలవాడ చదివినప్పుడు ఆ నులివేడి పొలకింత కలిగింది. పంట మోవి తేనె కాడా కూడా అటు. ఎంత జాన కాకపోతే కొప్పు జారిందని, కోరికలు గురి లేదని, విచ్చి చెప్ప సిగ్గయిందని చెప్పగలడు. ఇదంతా అన్నమయ్య శృంగార వచో విభాసమే, పొంగారు మనోవిభ్రమమే. ఆయన నడిచిన బాటలో నడవడం, ఆయన చూసిన ప్రకృతి చూసి పులకించడం, ఆయన ఆరాధించిన దైవతాన్ని వినడం కలడం, ఆయన ఆ కృష్ణ స్వరూపానికి పెట్టిన నైవేద్యం ప్రసాదంగా అందుకోగలగడం మానవాళి చేసుకున్న మహాపుణ్యం. చెప్పుకోవడానికి 12,000 మనకు దొరికింది. కానీ అన్నమయ్య రచనలు ఎవ్వరూ ఈదలేని సాహిత్య సాగర. ఎందరు మునిగినా చోటిచ్చే పుణ్య పుష్పక కాసాలు. ఎంత తాగినా తనివి తీరని బృందావనం, ఎంత వెతికినా అందని సౌగంధిక, ఎంత తరచినా తరగని పెరుగు కొడ. ఆ మీగడ, ఆ వెన్న, ఆ నవనీతం, ఆ స్నేహం భక్తులను సేద తీర్చి ముక్తి మార్గం చూపి ఇహంలో సుఖాన్ని, పరంలో పరమార్థాన్ని అందించే గోలోక కల్పవృక్షాలు. అందులో లేనిది వేరంటూ లేదు. అది నా మాటే కాదు, అన్నమయ్య పదధూళిని తలను దాల్చిన ప్రతి పామరుడు, పండితుడు, పాషండుడు తెలుసుకునే సత్యం శివం సుందర. ఈనాడు మొదలు చెప్పుకున్న పాలగిరి చిన్నపల్లి ఈ చెన్నకేశవాలయంలోనే కాదు, శివాలయంలోనూ శాసనాలు. ఊరికి నలుపక్కల బురుజులుండేవారు. ఇప్పుడున్నవి సగం నలిగినవి రెండే. బహుశా ఈ బురుజులను కలుపుతూ కోట గోడ ఉండేదేమో. 1915లో ప్రచురింపబడి పిఎఫ్ బ్యాకన్బరీ కడప డిస్ట్రిక్ట్ గెజిటీర్లో కోట ఉందనే రాశారు. చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర శాసనం విజయనగర ప్రభు నరసింహరాయ దేవుణ్ణి కాలనాడిదని. అంటే 1504 భీమేశ్వరాలయంలో వైడుంబ నాయకుల్లో ఒకరు ఆలయ పునరుద్ధరణం చేయటం గురించి 1056, 57 అని. అంతకు ముందే రాష్ట్రకూట రాజుల 3వ కృష్ణ ఆలయానికి చేసిన దానం గురించి అందులోనే ఉందంటూ పుస్తకంలో రాయబడి.
నాలుగవ కడప సిపి బ్రౌన్ లైబ్రరీలో లభించిన అలనాటి అందాలు. సంగీత దర్శకుడిగా ఘంటసాల మొదటి చిత్రం మహతి వారి లక్ష్మమ్మ. ఈ ఒప్పందం జరిగింది 1947. నిర్మాత పెందుర్తి సుబ్బారావు. తర్వాత కాలంలో వయారి భామ 53, అజంతా పతాకం శీర్షిక, బాల సన్యాసమ్మ 56, జోయా రేవతి తీసిన వ్యక్తి. అతని చివరి చిత్రం అంజలీదేవి. ఎస్పి రంగారావు నటించిన పూర్తి కాని భక్త తుకార్. మొదట లక్ష్మమ్మ ముఖ్య నటుడు భానుమతి, శ్రీహెచ్ నారాయణరావు, సులోచన. భక్తి పాతివ్రత్యం గల ఏడుపు వేషాలు నేను వేస్తే ఎవరు చూస్తారని భానుమతి మానుకుంటే ఆ వేషం మాలతికిచ్చి అది పాటల రికార్డుతో కొద్ది కాలం షూటింగ్ ఆగిపోతే దీని రచన దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ ఇది మంచి కథని చెబితే ఆ పాటలతో సహా హక్కులు నిర్మాత కృష్ణవేణి కొన్నారు. ఇదే శోభనాచల వారి లక్ష్మమ్మ 1950. సానివేశానికి పి సుబ్బారావు భార్య సులోచన వయారి భామలో వేంప బదులు కుమారి రుక్మిణిని తీసుకున్నారు. 47 ఉగాదిలో సంచికలో వెలువడిన ప్రకటన ప్రకారం పాటలు తారానాథ్, సంగీతం జీవి రావు, అంటే బాలాంతరము రజనీకాంతరం, ఘంటసాల వెంకటేశ్వర, రజని పాటలు రాసి వరుసలు కట్టి ఘంటసాల కవి నేర్పగా వాటినే ఘంటసాల రికార్డు చేశాడంటాడు రజని. వరసలన్నీ రజనీవో కావో కృష్ణవేణికి ఇప్పుడు గుర్తులేదు, కానీ అవి రజనీవే అని ఊహించడం న్యాయం. రికార్డింగ్ సమయంలో చేసే చిన్న చిన్న మార్పులు తప్ప రచనకి ఇంకొకరికి వరస తగిలిస్తే ఆ పాటలు రాణింపులు కావు. అయితే ఒకటి మాత్రం ఘంటసాలది అని చెప్పరు, అది పూర్వ వాగ్గేయకార రచన. పరశురాగం ఆది తాళంలో తెల్లాలి. సాహిత్యం సుదతి నీకు తగిన చిన్నదిర, స్వరతకేలికది బలు మేకిర, సదయుడైన వెంకటేశ్వర నిన్ను సరగుణ రమ్మనర, సమయమిది తద్ధిం. మద్రాసు వాళ్ళకి ఇదే రాగం. రామనాథపురం పాలకుడవు అన్న సాహిత్యం గల తిల్లానా తెలుసు గాని ఇందాక చెప్పింది ఇది విజయనగరం సాని వాళ్ళ సొత్తు. ఈ విధంగా అక్కడి సంగీతజ్ఞులకు పరిచయం. ఘంటసాలకు అలాగే తెలిసి ఆ తిల్లానా అంటే ఘంటసాలకు చాలా ఇష్టమన్నదాని రుజువు సిఐడి 1965లో మీనాకుమారి నాట్యానికి దీన్నే ఆయన ఉపయోగించారు. ఘంటసాలను సంగీత దర్శకుడిగా పేర్కొన్న చిత్రాలలో మొదటి 2 కీలుగుర్రం, మలదేశం. అంతకు ముందు విడుదలైన రత్నమాల 1940, బాలరాజు 40. ఆయన వరుస చేసిన పాటలు. రెండవ దానిలో బాలరాజులు అతని పేరు జీవి రావు. ఘంటసాల వెంకటేశ్వరరావు సహాయ సంగీత దర్శకుడిగా వేశారు. మలదేశం, లక్ష్మమ్మ చిత్రాలలో హీరో నారాయణరావు ఆ పాటలు రివాజుగా ఎంఎస్ రామారావుతోనే పాడించారు. ఆ ముఖం ఈ కంఠం కలిసింది తహసీల్దార్లో 1940. కీలుగుర్రంలో హీరో నాగేశ్వరరావుకి పాడిన కాదు సుమ ఉపపాత్రధారికి పాడిన ఎవరు చేసిన కర్మ ప్రజలను ఉర్రూతలూగించి
ఊగించడంలో ఇక సంగీత దర్శకుడిగా, గాయక గాత్రధారిగా ఘంటసాల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేక, ఘంటసాలకు విజయనగరానికి ఉన్న మరొక సంగీతానుబంధం. ఆ సంగతి నేను చెప్పేదాకా ఘంటసాలకి షావుకారు 1950 మొదటి విడుదలలో ఈ పాట ఉండే. తదుపరి సెన్సార్ వాళ్ళు తొలగి నవోదయ వారు వేసిన సినిమాల్లో నవల్లో నేను చేర్చా. పాటల పుస్తకంలో గ్రామ్ఫోన్ రికార్డు, చందమామ ప్రసాద్ బ్రదర్స్కి నేను చేసిన సంక్షిప్త చిత్రం ఎల్పీలో అదే క్యాసెట్లో ఉంది. పాడింది చిక్కి. సరస్సులకిది మేర తామసమిక చాలుర, విరిసరములకిక ఓపగలేనురా, నేనోపంగలేనురా. వలపుల వలరాజ వయ్యారి రాజ ఏలర, సనువుగని దిగి కౌగిలి నీయర, సయ్యాటలాడర సయ్యాటలాడర. వలపుల వలరాజ వయ్యారి రాజ పూలరాజ నా బాలరాజా ఏల. ఈ చిత్రం విడుదలైన 8 ఏళ్లకు వచ్చిన సోల్వా సాల్ చిత్రంలో ఎస్డి బర్మన్ మజ్రూహ్ చేసిన ఆశా పాట ఒకటి. ఏ భీ కోయి రూట్నే కా మౌసం హై దివాని, పల్లవి వెంటనే వినబడి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సరస్సులకివి మేరా పల్లవి వరుసలోనే ఉంది. ఈ లంక ఎలా కుదిరిందో నాకు అర్థం కావాలి. ఏరువాక సాగారోయ్ రన్నా చిన్నన్న 55 రోజులు మారాయి పల్లవి వరుస. बम्बई का बाबा 60లో ఎస్డి బర్మనే, దేఖ్నే మే భోలా హైగా ఆశాతో పల్లవికి మరుసుకొని నిజమే. కానీ ఏరువాక వహీదా రహమాన్ బొంబాయి చిత్రసీమకు ఎగరివేసేంత షావుకారులు ఆ పాట కాదే ఈ పల్లవి వరుస ఇంకెక్కడిదైనా అన్న సందేహం నాలో కలిగి, ఈ సందేహం కొన్నేళ్ల తరువాత తేలింది. 1950-25 ప్రాంతంలో విఎస్ దులారి అన్న ఆడే పాడే సాని నన్హీ నన్హీ బుందీ యారే అన్న రికార్డు వచ్చి దాని వరుస సరస్సులకిది మేర వరుస ఒకటి. పని కట్టుకొని ఘంటసాల గారికి ఈ పాట వినిపించడం కుదరల. కానీ అంత పాత పాట వారెక్కడ విని ఉంటారు? ఆ తర్వాత కొన్నేళ్లకు నిజం ఊహించుకోగలిగా. విజయనగరం రాజులకు కాశీ రాజులకు బంధుత్వం ఉంది. 1930-40 ప్రాంతాల్లో విజయనగరం వారి శుభకార్యాలకు కాశీ లక్నో ప్రాంతాల నుంచి ఆటకత్తెలు వస్తువు మేజువాణీలు చేసేవారు. అక్కడిది చాలా ప్రజాదరణ పొందిన నాట్య గీత. ఖరీదైన హెచ్ఎంవి రికార్డుగా ₹2 దొరుకుతాయి. ఆ తర్వాత చవకైన ట్విన్ రికార్డులు ₹1.25. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వారు పోబట్ ఆ వరుస వచ్చి ఇక్కడ మేజువాణిలో చిక్కడిపోయి ఘంటసాల వినడం తటస్థించి ఉండొచ్చు. చూసారా ఒక పాట వెనుక ఎంత చరిత్ర ఉందో. ఈ 4 రికార్డులు నా దగ్గర ఉండడం భావితరాల పరిశోధనకు పనికొస్తుంది. ఇది స్థానం నరసింహారావు గారి 100వ జయంతి సంవత్సరం. డాక్టర్ పివి రమణ ఆంధ్రప్రభ వీక్లో వ్రాసిన వ్యాసం వల్ల తెలిసింది. స్థానం గురించి చాలామందికి తెలియని విషయం నాకొకటి తెలుసు. స్థానం దర్శకత్వంలో ప్రారంభమైన తెలుగు చిత్రం ఏది? తర్వాత అనువాదకుడే ముఖ చిత్ర లేఖకుడు ఎంఆర్ బలరామాచార్య. ఉమర్ ఖయ్యాం రుబాయీల గురించి విన్నవాడు ఎక్కువ, ప్రత్యక్షంగా తమకు తామై చదివినవాడు తక్కువ. ఆ రచయిత జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఇంకా అరుదు. స్థూలంగా చూసేవాళ్ళు ఆ రుబాయీలు తాగడం గురించి, తాను పిలిచి వలచే రంభతో తందనాలు ఆడటం గురించి, నేనే నిజముల పల్నాడు యుద్ధం 40, జాగేలా వెరపేల తాగుం రాగసుధారసం, దేవత 41 లాంటివెన్నో సినిమా పాటలు
ఆ స్థూల రూపాన్ని ఆవిష్కరించాయి. కాస్త నిదానించి వాళ్ళకి భావాలు సూఫీ వాదఛాయలు కనబరిచే దివ్య మందిరాన్ని ఒక ఆవరణ లోన ఎన్నో గదులు, మంటపాలు, విహారాలు ఆవరణ. అతని కాలం 11వ శతాబ్దం. పూర్తి పేరు ఘియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఉమర్ బిన్ ఇబ్రాహీం. కలం పేరు మనకు తెలుసు. పర్షియా దేశంలో పుట్టి ఆ భాషకే అందచందాలు చెక్కిన ఈ కవి రుబాయి యావత్ ప్రపంచ దృష్టికి తీసుకువచ్చి ఎడ్వర్డ్ ఫిట్జ్జెరాల్డ్ 1859లో చేసిన ఆంగ్ల అనువాదం. లండన్స్ న్యూ ఇంగ్లీష్ ఎన్సైక్లోపీడియా ప్రకారం బైబిల్ తర్వాత అంతటి ప్రచారం పొంది ఆంగ్ల భాషానువాదం ఉమర్ ఖయ్యామ్ రుబాయి. Here with a loaf of bread, beneath the bough a flask of wine, a book of words, and thou beside me singing. In the wilderness and wilderness is paradise, you know. ఈ కావ్యాన్ని తెలుగు చేసిన వాళ్ళందరూ మహానుభావులు. కవికోగల దువ్వూరి రామిరెడ్డి, పానశాల మాత్రం ఫిట్జ్జెరాల్డ్ ఆంగ్లానువాదంపై కాక పద్యానికి పద్యం కాదని పర్షియన్ మాతృకను అనుసరించే సంక్షిప్తీకరణ విజ్ఞుల భావం. ఖయ్యామ్ని ఆధారంగా తీసుకున్నది మొదట భారతిలో ప్రచురింపబడింది 1920. అంతకు మునిపే ఆదిభట్ట నారాయణ దాస్ సంస్కృతంలోకి అనువాదం కూడా చేశారు. తక్కిన వారంతా శ్రమపో ఫిట్జ్జెరాల్డ్నే ఆశ్రయించి దట్టమైన చెట్టు కొమ్మ తలపై గొడుగును పట్టె కాళ్ళ కిందుగా పచ్చని గడ్డి తివాసీ మధుపాత్రిక సంకలోన ఎదుట గ్రాసమొక రొట్టె హస్తమ్మున వరస సరస కావ్యం అన్నింటికి మించి నీవు ప్రక్కన గుర్తుండి మధుర మధురముగా పాడుతుండ ఎడారియే నందనమై ఎంతో హాయి నొసగ. ఎంఆర్ బలరామాచార్య, సందా నారాయణ శ్రేష్ఠి, హైదరాబాద్. ఈ చెట్టు నీడలు ఆ ద్రాక్షారసముతో నా చేతి పండ్లతో నీ గొంతు పాటతో తీతేన కావ్యముతో వనమెల్ల నందనవ. ఓ ప్రేయసి ఓ ప్రేయసి, ఇది స్వర్గమే ఇది స్వర్గం. మేకా రంగయ్యప్పారావు గారు రాసింది 1950. చెట్టు నీడుండి రుచి అయిన రొట్టె ఉండి దివ్యమైన శృంగార కావ్యముండి పరవశము చేయగల మధుపాత్రముండి పాడుతున్న హాయిగా నీవు పక్కనుండ వట్టి బయలున స్వర్గమే ఉట్టి బుద్ధు కృష్ణ విశాలాంధ్రలో 68. చెట్టు నీడలో కూతున్న మనకేం కావాలి? ఓ రెట్టె ఓ కావ్యం మధు, నా పక్కన కూతుని నువ్వు పాడుతూ ఎడారి స్వర్గమవు. చలం బుక్ సెంటర్, విశాఖపట్నం, 1960. కరువైన పానపాత్ర బిగి కౌగట చారు చకోర నేత్ర అంబరమున చంద్రరేఖ ఇటు పక్కని చల్లని పూతోట అద్దరి సెలయే ముందర సుధామధు కావ్యం కందరించు సుందర సుషమా సుఖంకర దినంబులు మాకు క్షణంబులైచను. కరుణ శ్రీ రాశారు. घनी सिर परवर की डाल, हरी पावों के नीचे घास, जगल में मधुमदिरा का पात्र, सामने रोटी के 2 ग्लास, सरस कविता पुस्तक हाथ, और सबके ऊपर तुम प्राण गा रही छेद सुरीले तान मुझे अब मरनंदन उज्जा. हरिवंश राय बच्चन హిందీ పాకెట్ బుక్స్లో దీని అనువాదం చేశారు. మద్రాసులో ఉన్న త్రిభాషావేత్త డాక్టర్ పప్పు వేణుగోపాలరావు గారు ఎప్పటికప్పుడు నాకు తెలియని పండిత విషయాలు వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. వారు ఇప్పుడే ఫోన్లో ఈ విషయాలన్నీ చెప్పారు. ఆదిభట్ట నారాయణ దాస్ 1864-19 విజయనగర భాండాగారాన్నున్న పుస్తకాల నుంచి ఆ భాష నేర్చుకొని పర్షియన్ నుంచే రుబాయుల సంస్కృతంలోకి అనువదించారు.
పప్పు చెప్పిన గొప్ప మాట. तंगी ये मैदाल खाहन न दीवानी सद्दी रहम की गायद मनस्तीनानी वांगहम मनवत निस्तीर वीरानी खुश्त बूद आज मुंद में ऐति खटी सुनता यक्षुच्छाये स्वादुष्टान अभीष्टम मधुपुस्तक वमत्त यदि गायन्ति नूनं स्वर्गायते मही. ఈ సంస్కృతీకరణ నాకు వింతగా అనిపి, చెరకు నీడ ఏమిటి, చెరకు తీయగా ఉంటుంది సరే, విశ్రమించట చోటిచ్చే నీడ ఎక్కడి దాని. ఆదిభట్ల వారి ముందు నేను నిజంగా అల్పుడను మాత్రమే కాదు, పామరుడను, అది తెలిసే అంటుంది. ఒకవేళ వృక్షఛాయే అయి ఉంటుందా? జ్ఞానం భిక్షాంతి. పర్షియన్లో వచ్చిన మాతృగాని పప్పు చెప్పడమే కాదు, అలా మ్యూజిక్ అకాడమీ జర్నల్లో కూడా వ్రాసి, కాబట్టి పరిశోధించే ఆ మాట అని ఉంటుంది. కానీ నాకు అది నమ్మశక్యం లేదు. ఫిట్జెరాల్డ్ అనువాదాన్ని తిరిగి పరిచయంలో ఆదిభట్ల అనువదించారేమో అన్న అనుమానం కారణాలు మూలానికి చేరువగా ఉన్నది. కనక మేడ కావ్యగుణం నిండింది కరుణశ్రీ మక్కికి మక్కి నాది క్రిందది. రొట్టె తోడ కొమ్మ నీడ పాత్రలో మధు పద్యాల పుస్తకం. మరి నీవు నా పక్కన పాడుతూ ఇక్కడ అడవిలో, ఇక అడవి స్వర్గం. కడప సిటీ లైబ్రరీలో లభించిన మరొక స్వర్ణ ఖండం పరుసవేది జానుమతి హనుమచ్ఛాస్త్రి, స్వర్ణకారుడు శ్రీ నీలకంఠేశ్వర్, జి వెంకటరెడ్డి, ఎన్ రమేశ్వరం. నవంబర్ రసమయి మాస పత్రికలు న్యూ థియేటర్స్ గురించి, 3 దేవదాసుల గురించి సంపాదకుడు నండూరి పార్థసారథి అందించిన పాలకం ఆనందించి అందులో తప్పుల పొడకలేవైనా ఉంటే నాకు వ్రాయండి. డిసెంబర్ 30 సంఖ్యలో నా జాబితా సరితూగితే వాడైనా బహుమతి, మించితే మీరు కోరిన గాంధర్వం సంక్రాంతి సమయానికి అందుకోగల. ఇన్లాండ్ కవర్లు మాత్రం పేరు, వయసు, పిన్ కోడ్ అవసరం. జాగేలా వెరపేలా త్రాగుము రాగ సుధారస అనురాగ సుధారస. సుఖమే కాదా జీవన ఫలం, జీవితమే సుఖం. నేడో రేపో తనువు వయసు రాలిపోయేవే, చేతికందని భాగ్యరాశి ఏల కాదనదు. వరము పరము గెలము కలదో లేదో ఇహము నిజమోయి, నీవి ఇలలో పొందే సుఖమే పరమ సుఖమోయ్, ఆ అమర సుఖమోయ్. ఎప్పుడో మరచిన మాటల కొలకై భీతి పడకోయి. లేని నీటికి ఉన్న నీరు, ఉన్న నీరు బ్రతుకు బలి నిడకు, మిగిలిన బ్రతుకు బడల నీరు బలి నిడకు. దేవత బిఎన్ రెడ్డి గారి సముద్రాల సీనియర్ రచన బెదవాడ రాజరత్నం వీనాగరి కోసం తయారైన ఈ పాట నలుగురు అనుకునే ఒమర్ ఖయ్యాం వేదాంత మత్సుత. చివరి చరణం మాత్రం జరిగిన కథ. నాయకుడు దీన్ని తలచుకొని పడుతున్న వ్యధ చిత్రించే కిందటి ఆలాపన స్థలాభావంతో సగంలో ఆపార్చి ముద్దు కృష్ణ గారిది లయబద్ధమైన ఆంగ్లానికి చేరువుగా అత్తిమాంజేరి పేటయం వెంకటేశన్ కరుణశ్రీ కావ్యం రసమయం అంటారు. ఇక్షుఛాయ అన్నదానికి అనువాదమి. పచ్చిన బీడతో స్మచ్చికతో నీవు కొలది మైమరపు, గెలిచిన పాటల పులుకుడు నెచ్చలి మన కారు బ్రతుకునే మెత్తగా. ఆయన చేసిన సుతారపు మార్పు. ఆదిభట్ట నారాయణ మదిరా పాత్రకు బదులుగా నీవు ప్రేయసి కొద్ది మైమరపుతో అన్న. పర్షియన్ నుంచి సంస్కృతమి తంగి ఈ అన్నదానికి యథాతథువ.
యజ్జ సంభవే దిగబంధుర గోధూమ నవరసా పూప మధుపూర్ణ పానపాత్రం కిం వక్తవ్యం పునర్మమానం త్వమపి రహః ప్రత్యహ విహమహితే సహవవి మహితవత్ అతరిచ్చేవతని కిం నౌ ముదా తదా చక్రవర్తి నహా ప్రమద. దీని అచ్చ తెలుగులో ఆటవెలదీకరించిన విధం. కోరుకొన్న కెంపు కోపు గంగాళములు మాటలల్లు వాని తేట వ్రత ఈవు నేను వేట్క నెనయ పెరిగిన పాటు తోడ నీడ కాదు దొరల మేడ. ఇక దీనికి యామిజాల పద్మనాభం స్వామి గారు చేసిన సులభానువ. కొత్త గోధుమ రొట్టి కుతుకని పూర్ణ మధుపాత్ర ఈ మారుమూల తోట నిండు ఎందు నిత్యము నీ పొందు అమరునేని మగువ నేనుందు సుఖము చెప్పగ తరంబే పడయగా నవునే ఏ చక్రవర్తికై. వేర్వేరు తీరులలో సాగిన ఉపోద్ఘాతాలు నా వద్ద 12 ప్రతుల ఆంగ్లాంధ్రాలు. కొందరి అభిమతానుసారం కొమర్ మధు వంటి మధువే, మగువంటే మగువే. కొందరి ఒక్కాణం మరి పరమాత్మకు ఉండాల్సిన బద్ధానురాగ సంకేత. పరస్పర విరుద్ధాలైన ఈ 2 అభిప్రాయాలు వెలుగుచ్చిన వారు సహితాత్ములు సారస్వత. ఈ వాదాలు సరి అయింది ఒక్కడే అని నాబోటి వాళ్ళు చెప్పడం. ఇంద్రచాప వర్ణాల మధ్య గిరుడు గీయము. కృష్ణునికి ఎన్ని పేర్లు లేవు, ఏ పేరుతో ఫలిస్తే పలకడు. అలాగే ఏ అర్థం తీసుకొని బాహ్యం అనంతరం కవితలో తాదాప్యం చెందితే అది అదే 10,000. సరస్వతీ దేవి చేప భూపతి జంపిజన్ మగడు భూరి భుజంగము చేత జచ్చనే ఆపద చెంది ఉదయార్కుని పట్టణమేగి వేష్టనై పాపము కట్టుకొడి అట పట్టి విడుంగరాని చూసి సంతాపము చెంది అగ్ని పడి దగ్ధము కాడిటు గొల్లభావన. ఈ పని కొప్పుకుంటే నృపది వగపేటికి చల్ల చిందిన వేసిన బొమ్మకు పద్యానికి సరైన సంబరం కడు. సంకీర్తన రత్నావళి అన్నమయ్య ఏడు. కొన్ని నెలల క్రితం మల్లపూడి వెంకటరమణ ఫోన్ చేసి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి నడయాడే స్మారక చిహ్నాన్ని నేను అని ప్రశంసించా. అతి వినయంగా అంత మాట అనకండి, దానికి నేను తగను అనలేదు లేదు. మీ మాటకు 100కి 100 పాళ్ళు తగిన వాణి అన్న. అప్పుడే చిన్న ఉతుకుతిక. ప్రతిసారి చదువుకున్న వాళ్ళు అనడం ఒక కాంప్లెక్స్ లాగా ధ్వనిస్తోంది అని. విషయం తెలిసిన వారి విమర్శ వెంట నేను కాదనను ఆలోచిస్తాను. అలా ఆలోచించి అట్నుంచి ఈ మాట ముళ్ళపూడి నేను వ్రాసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అనల. వ్యక్తిగతంగా మా ఇద్దరికి దరి అయిన ఒకరి గురించి తరచు అనే మాట గుర్తు చేసుకునే అని ఉంటారు. ఆలాపనలో పొడి అక్షరాలు పేరుకు ముందు వెనక తగిలించుకున్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని వెక్కిరించినప్పుడల్లా బలమైన కారణాలు ఉన్నాయి. నేను పతంజలి యోగ విధానాన్ని గురించి ఒక తప్పు మాట అంటే ఎవరు పట్టించుకో అక్కరు. కానీ సినిమా పాటల గురించి తప్పు విషయం రాస్తే తిట్టద్దా? ఇందులో నాకున్న పలుకుబడి వల్ల అందరూ నా తప్పుని ఒప్పుగా స్వీకరిస్తారా? కొన్ని ఉదాహరణ. అమెరికాలో ఉంటూ తెలుగు భాషా ప్రవీణులంటూ పేరు తెచ్చుకున్న ఒకరు మందర పర్వతం అంటే కృష్ణుడు ఎత్తి ఇంద్రుడి వర్షబాధ నుంచి గోవులను కాపాడండి అన్న. వైష్ణవ పరమాశాస్త్రంలో పరిశోధించి డాక్టరేట్ తెచ్చుకున్న ఆవిడ గుర్ర ముఖంతో ఉండే హయగ్రీవుడికి, తుమ్మురుడికి, కల్కి అవతారానికి తేడా తెలియదు. అలాగే బెంగుళూరు నుంచి భారతీయ ప్రతిమాశాస్త్రం గురించి 6 సంపుటాలు ప్రచురించారు విద్వాంసుడు. వైష్ణవ బుద్ధుడి గురించి శ్లోకాలే ఏకరువు బౌద్ధ బుద్ధుని బొమ్మలు వేశారు. వయసుకి వైన్ ఛాన్సలర్ పనిచేసి ఉన్న ఒక ఆవిడ
తాళ్లపాక కవుల రచనలు ఓనమాలు తెలియ ఒక కుహన రచయిత్రి దొంగ పుస్తకాలు వెర్రి మొర్రి ముందు మాటలు ఆ బెంగుళూరతనే తిరుమలలో ఉన్న ఉగ్ర శ్రీ శ్రీనివాసమూర్తి ప్రయోగ చక్రమని పక్కకు తిరిగి వేయటానికి సిద్ధంగా ఉండే రాసి ఆ మూర్తి బొమ్మని వేసి బొమ్మలు అలా లేదు. అన్నమాచార్య ప్రాజెక్ట్ చేసిన కొద్దిపాటి మంచి పనుల్లో జి బాలకృష్ణ ప్రసాద్ స్వరసహితంగా సిద్ధం చేసి అన్నమయ్య సంకీర్తన రత్నావళి 2001-2015 ప్రచురించడం, రాగ తాళాదుల 27 కీర్తనలు, పూర్తి సాహిత్యం, లఘు వివరణ ఇందులో ఉన్నాయి. అందులో ఒకటి ఈ మధ్యనే 4 రోజుల క్రితం ఆయన పరమపదించ 600 కీర్తనలకు ఆయన రాగారు. మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మెంతట కాంతుడని సతి చింతామతి జలనిధి తరువ అతి గరలకు విరగమువడ అతి నా పిమ్మడ తమకపు కోర్క లతల కల్పకపు లాకలువడ పొలతి కూరములు కొంగులు వంగగ పొలకల తారులు తొడమద ఫలమై సాత్విక భావపు చంద్రుడు గెలుగున పడగగా నేరుపుడ సుదతి తానే నీ చొక్కపు కౌగి అదనున బందిందిరయ్యి పడ కదిపిన శ్రీ వెంకటపతి నీ దశ అధరామృతమతి వడమి రాగం శంకరాభరణ తాళం ఆది ధృతక. ఈ సంకీర్తనలో నాయిక విరహావస్థ క్షీరసాగర మదనం నాటి సంఘటన రూపంలో వండిత ఆలాహలం మొదలు అమృతపానం వరకు ఉన్న దశలకు సింహావస్థలో జోడించడం ఈ సంకీర్తన ప్రత్యేకత. ఒక్కసారి మళ్ళీ వెళ్దాం. మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మెంతట కాంతుడని సతి చింతామతి జలధి తరువ అతి గరళ విరహము వడరు ప్రతి నా పిమ్మడ తమకపు కోర్క లతల కల్పకపు రాకలు వడ పొలతి కూరములు పొంగులు వంగక పొలకలు తారలు వడమేనే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిరుగున పొడమగ నేరుగుగల సొదతి తానే నీ తొక్కపు కౌగి అదనుగా ఇందిరియై పొడ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అధరామృతి అయ్యను పొడం. నదస్థానం ఇది మనం లైవ్ చేశాం. పెద్ద చదువులు నేర్పే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు సినిమా అంటే ఎంత నిస్సారం ఆలోచిస్తే ఆశ్చర్యం. 2-3 ఉదాహరణ చెప్పు. రంగస్థలమే సినిమాను పోషిస్తోంది. నాటకాల రచయితలు, నటులు, దర్శకులు, ప్రయోక్తలు లేకపోతే సినిమా ఎలా జీవిస్తుంది అని అడిగే నాటకాలను సినిమాలకు వచ్చి పేరు పైకము సంపాదించిన వాళ్ళ పేర్ల జాబితా ఏకరు పెడతారు నాటక రంగ అభిము. వారికి 2 ప్రశ్నలు. నాటకాలతో ముఖ పరిచయం లేకుండా కూడా చిత్రసీమలో నిలుదొక్కున్నవాడు లేరా? సినిమాలకు ఒక సోపానమి రంగస్థలమని నాటకాలకు ఎక్కిన వాళ్ళు లేరా? ముప్పై ఏళ్ల బాలాంతరపు రణికాంతరావు గారింటికి వెళ్తే అక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి వ్రాసిన సిద్ధాంత వ్యాసం కలిపి వారి సినిమా వ్యాసంగం గురించి ఎంత అంటీ ముట్టనట్టుగా అందులో ఉందో చెప్పలేదు. 40లో పుట్టి పెరిగిన బజా బాహుళ్యానికి వారు పేరు తెలిసింది అంటే కారణం మల్లేశ్వరి. కానీ మరొకటిగా కానీ అంత మాత్రాన అదే గణనీయమంటే అంటారు. అది గణనీయమని అంటారు. దాదాపు అదే సమయంలో ధనికొండ హనుమంత క్రాంతి ప్రెస్లో అక్కడే అచ్చయిన ఒక సిద్ధాంత జాషువా గురించి చూశారు. అందులో వారి పద్యాలు ఘంటసాల గాలం చేసిన మాట కూడా లేదు. అక్కడ తారసపడిన రచయితతో ఆ మాట అంటే
చెప్పాల్సినంత గొప్ప విషయం అది నేను అనుకోలేదన్నారు ఆయన. సాహిత్య లోకంలో తన పద్యాల వల్లనే ఘంటసాల సామాన్య శ్రోత లోకంలో సంఘటసాల గానం వల్ల తనకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. కరుణశ్రీ అన్న మాట వీళ్ళకు తెలియదు కాదు. సమకాలికుల సంగతే కాదు. బంబర పోతన పద్యాలు, అన్నమయ్య సంకీర్తన, రాపదాసు కీర్తనలు, త్యాగరాజకు క్షేత్రయ్య పదాలు, పిల్లారి గీతాలు, పలు రచయితల జాబళి, తక్కిన వాగ్గేయకారుల పాటలు, సినిమాల్లో మ్రోగి తెలుగు పాట వినబడి ప్రాంతమంతా మార్మోగలేదా? మీరెదిగిన సాహిత్యవేత్తలను ఈ ప్రశ్న అడగండి. శిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఒక సినిమాకు రచన చేశారు. వేదుల సత్యనారాయణ ఒక సినిమాకు, కాటూరి వారు ఒక సినిమాకు పాటలు. ఏవవి దువ్వూరు రామిరెడ్డి కొన్ని సినిమాలకు రచన చేయటమే కాదు, ఒకదానికి దర్శకత్వం వహించి విశ్వనాథ సత్యనారాయణ కూడా ఒక సినిమా రచన కావించారు. ఏమైపోయినా ఏం రచన వరుధిని ప్రవర్ అనుకో. ఎందరు చెప్పగలవి ప్రశ్నలకు జవాబు? అవి విజయంపై కొండకతో భయంకరంగా కూడా ఉండదు. కానీ ఈ విషయాలు ముఖ్యంగా వారి పద్య కావ్యాలు బోధిస్తున్న వాళ్ళకి తెలియాలి. నాకు ఇంకా విచారం కలిగించే విషయం ఏమిటంటే, ఆత్మకథలు రాసుకున్న స్థానం చిలకమర్తి ఈ ప్రస్తావనే తీసుకురాదు. దువ్వూరి మాత్రం ఏదో పొడి తడిమ. బహుశా వాళ్లకు చిన్న చూపేమో సినిమాలకై వాడు చేసిన రచనలంటే. స్థానం నరసింహారావు దర్శకత్వంలో మొదలైన తెలుగు చిత్రం సామ్రాట్ విక్రమార్క్ 1971, గాంధారి గర్వభంగమని ఆంధ్రలో విడుదలైన డబ్బింగ్ చిత్రాన్ని అసలు గజ గౌరి 58 హిందీ పూనా ప్రభాత్ స్టూడియోలో గోవింద్ తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్లో నటీనటులు గోవిందరాజు, సుబ్బారావు భట్టి, కమలా కోటిస్ నిర్మించిన ప్రభాతి చిత్ర వాళ్ళ స్థానం దర్శకత్వం నచ్చక వేరొకళ్ళతో షూట్ జరిపించారు. అది అతుకుల బొంతగా ఉంటే తిరిగి చిత్రీకరణ జరిపే ఉద్దేశం మానుకొని పొడుగాటి ఒక బుర్ర కథతో స్క్రీన్ ప్లే కుక్కిట్టించారు. ఆ సినిమా పాటల పుస్తకం ఉంది కాబట్టి ఆ సినిమా విడుదలైందని ఉదహరిస్తారు. అయితే ప్రభా స్టూడియోల గురించి, వారు నిర్మించిన చిత్రాల గురించి పకడ్బందీగా వివరాలిచ్చే 2 పుస్తకాలు మరాఠీ బాపు వాట్పే రచన. ఈ ప్రస్తావనేది ప్రభాత్ స్థాపకుల్లో ఒకరే దాంబ్లే కుమార్ ఏవి దాంబ్లే. దీని విషయమై ఎవరో ఆంధ్రదేశం నుంచి రాగా ప్రొడక్షన్గా తీసింది. స్టూడియో సెట్లు ఇవ్వటం వరకే ప్రభాతి చిత్రం వంతు. అది వివరాలేం లేవన్న. అంతకు మీరజాలగలడ పాట స్థానం రచన అన్న సంగతి మీకు తెలుసా? ఆ విషయం ఆత్మకథలో స్థానం చెప్పి మీరజాలగలడ మాయానతి వ్రత విధాన మహిమన్ సత్యావత్ నటన సూత్రధారీ మురారి ఎటుల దాటగలడు నాయాన్ సుధా ప్రళయ జలధి వైదర్భికి నీదతావు కలది నాతోనిక వాదులాడగలడ సత్యాపత్ మధుర మురళీగాన రసస్వాదనం అధర సుధాపరసములు నే కోరి. ఈ పాట యశ్వర్లకి, జములకు, పి సుశీలప, జయలలితకు, జానకి దీని అనుసరించే పింగళి రచ మాట మీర గలడా పాడించారు. స్టేజి పైన జమనే తన పాటు వేరు రిహార్సల్ విని ముక్కున వేలు కోసుకొని ఆనంది. ఈ పాటల స్థానానికి ముందే కపిలవాయి రామనాథ శాస్త్రి రికార్డు ఇచ్చి ఆ రోజుల్లో కాపీరైట్ ఎవరు పట్టించుకో. ఈ రెంటిని రికార్డు చేసిన గ్రామసింహ కుంభిని వారి ఈ నీతి న్యాయాతిక్రమణ భీతి ఆనాడు ఈనాడు ఏనాడు స్థానం. మరికొన్ని పాత్రలు తానే పాటలు రాసుకొని ముఖ్యంగా దేవదేవి కిరణ్ బాగా ప్రజాదరణ రికార్డులకి ఆయన కంఠంలో. అవి ఏవి?
మరో ప్రశ్న, కృష్ణ తులాభారం నాటక గీత వ్రాసిందెవరు, స్వరపరిచిందెవరు? 20 లోపు ఆల్ కరెక్ట్ జవాబులు అందించండి. రేపు చల్లా గోపాలం పుల్లేరు వలస చూపిన కొండ గోగు పూలు ఎత నిండే పూదండ 9వ శీర్షిక. రేపు దాని గురించి తెలుసుకో.